హరే కృష్ణ. జయ జయ శ్రీ రాధే. తథా శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యాందనే స్థితౌ మాధవ పాండవశైవ దివ్యౌ శంకౌ ప్రదత్మతుః. ఎదుటి పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు, అర్జునుడు ఇద్దరు తెల్లని గుర్రాలు పూంచబడిన రథంలో ఉండి తమ దివ్య శంఖాలను పూరించారు. ఈ శ్లోకంలో కృష్ణుడు, అర్జునుడు ఇద్దరు కూడా తమ దివ్య శంఖాలను పూరించారు అని మనకి తెలియజేస్తున్నారన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు గురించి మొదటి ప్రస్తావన భగవద్గీతలో. అయితే ఎప్పుడైతే అక్కడ ఉన్న యుద్ధ వీరులు అందరూ కూడా కృష్ణుడు అత్యంత అందంగా ఉంటాడు. ఎంత అందంగా ఉంటారంటే ప్రపంచంలో ఎవరు కూడా కృష్ణుడు అందానికి సాటి రారనమాట. ముల్లోకాల్లో ఎవరు కూడా అంత అందంగా ఉంటారన్నమాట. అక్కడికి యుద్ధాన్ని చేయడానికి వచ్చిన యుద్ధ వీరులు చాలామంది కృష్ణుడు మొదటిసారి చూడడం. ఎప్పుడైతే కృష్ణుడు కమల నేత్రాలు కానీ, వంకీలు తిరిగిన జుట్టు కానీ, ఆయన నవ్వు కానీ చూశారో వాళ్ళందరూ మైమరిచిపోయారు అనమాట. ఇంత అందంగా ఎవరైనా ఉంటారా అని. వాళ్ళలో చాలామంది తమ బాణాలు ఎక్కడ ఉన్నాయి, యుద్ధం చేయడానికి వచ్చిన స్థితిని కూడా మర్చిపోయారు భగవంతుని చూసినప్పుడు. అటువంటి రూపమాధుర్యం కృష్ణుడిది అనమాట. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, కృష్ణుడు, అర్జునుడు ఇద్దరూ కూడా తమ తెల్లని గుర్రాలు పూడ్చబడిన రథంలో తమ దివ్య శంఖాలను పూరించారని మనకు తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. జయ జయ శ్రీరాధే. ప్రతిరోజు కనీసం 108 సార్లు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి. ఆనందంగా ఉండండి.